నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పద్మజ. ఈరోజు నేను మీకు ప్లెయిన్ బిర్యానీ రెసిపీని చూపిస్తాను. ఈ ప్లెయిన్ బిర్యానీని కుష్కా రైస్ అని కూడా అంటారు. కుష్కా రైస్ లో పెరుగు వేస్తారు. నేనైతే ఇందులో పెరుగు వేయను. పెరుగు వేయకపోయినా కూడా ఈ రైస్ ఘాటుగా భలే ఉంటుంది. ఏ నాన్ వెజ్ కర్రీలోకి గానీ, మసాలా వెజ్ కర్రీస్ లోకి, రైతాలోకి అన్నిట్లోకి సూపర్ గా ఉంటుంది ఈ రైస్. ఏదైనా స్పెషల్ అకేషన్స్ లో లేదంటే ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా తొందరగా కూడా అయిపోతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో చూసేద్దామా? ఈ ఫ్లేవర్ఫుల్ రైస్ చేసుకోవడానికి మిక్సీ జార్లోకి ఒక గుప్పెడు పుదీనా ఆకులను వేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర ఆకుల్ని కాడలతో సహా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 4-5 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇవన్నిటిని నీళ్లు పోయకుండా కచ్చా పచ్చాగా నూరుకోవాలి. చూడండి, ఇలా కోర్స్ గా గ్రైండ్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న రోట్లోకి 1 టీ స్పూన్ సాజీరా, ఒక 3 దాల్చిన చెక్క ముక్కలు, ఒక 5 లవంగాలు, ఒక 3 ఇలాచీలు వేసుకొని వీటిని కూడా కచ్చా పచ్చగా దంచుకోవాలి. ఇలా దంచుకుంటే అన్నంలోకి ఈ ఫ్లేవర్ చాలా ఘాటుగా చాలా బాగుంటుంది. ఇవి కూడా ఇలా కచ్చా పచ్చగా దంచుకొని రెడీగా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం అన్నం వండుకోవడానికి ఒక వెడల్పాటి గిన్నె గాని కుక్కర్ ని గాని తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేడైన తర్వాత ఒక అనాస పువ్వు, అలాగే కొన్ని మరాఠీ మొగ్గలు, ఒక నల్ల ఇలాయచి, కొంచెం జాపత్రి, అలాగే కొన్ని తోక మిరియాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే దంచి పెట్టుకున్న మసాలాల్ని కూడా వేసి ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకొని ఇలా వేయించుకోవాలి. కొంచెం వేగిపోగానే ఇందులోకి ఒక పెద్ద సైజు ఉన్న ఉల్లిపాయల్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదండి. కొంచెం కలర్ మారి ఇలా మెత్తపడగానే ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి నిలవున్నది కాకుండా ఫ్రెష్ ది నూరుకొని వేసుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్ ఇందులో వేసుకోవాలి. పేస్ట్ లోని పచ్చివాసన అంతా పోయి మంచి వాసన వచ్చేదాకా వేపుకోవాలి. ఇది ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక 3 చిన్న సైజ్ టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఒకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని టమాటా ముక్కల్ని లో ఫ్లేమ్ లో మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాలని మెత్తబడేదాకా మగ్గనిద్దాము. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. టమాటాలు మంచిగా మగ్గిపోయి అందులో నీరంతా కూడా బయటకు వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ఈ టమాటా ఇంకా పుదీనా పేస్ట్ లో 1 టీ స్పూన్ కారం వేసుకుందాము. 1 టీ స్పూన్ ఎందుకంటే ఇంతకు ముందే మనం ఇందులో పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది. కారం వేసిన తర్వాత దీన్ని ఒక 2 నిమిషాలు వేపుకోవాలి. ఇది ఇలా వేగిపోగానే దీంట్లోకి ఎసర్ని పోసుకుందాము. నేను సోనా మసూరి రైస్ తో చేస్తున్నాను కాబట్టి 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల నీళ్లు పోస్తున్నాను. నీళ్లు పోసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ రసాన్ని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ టైంలో మీరు ఒకసారి ఉప్పును చెక్ చేసుకోండి. ఒక 5 నిమిషాలకు చూడండి, ఎసరు ఇలా బాగా మరుగుతుంది కదా. ఇప్పుడు ఎసట్లోకి గంట ముందు నానబెట్టి పెట్టుకున్న సోనా మసూరి బియ్యాన్ని వేసుకుందాము. ఈ ఫ్లేవర్ఫుల్ రైస్ ని మీరు కావాలంటే బాస్మతి రైస్ తో కూడా చేసుకోవచ్చు, కానీ సోనా మసూరితో కూడా ఈ రైస్ చాలా బాగుంటుంది. స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకొని అన్నాన్ని ఉడకనివ్వాలి. ఒక 5 నిమిషాలకి చూడండి, అన్నంలోని నీళ్ళన్నీ ఇలా ఎగిరిపోయినాయి కదా. ఇప్పుడు మనం ఒకసారి దీన్ని మంచిగా కలిపేసుకొని దీంట్లోకి పైనుంచి కొన్ని పచ్చిమిర్చిని అలాగే కొంచెం పుదీనా ఆకుల్ని వేసుకొని మూత పెట్టేసి మనం ఈ అన్నాన్ని లో ఫ్లేమ్ లో పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనిద్దాము. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి, అన్నం మంచిగా మగ్గిపోయింది. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల నీళ్లు కరెక్ట్ గా సరిపోయాయండి. మన ప్లెయిన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. మీరు తీసుకునే బియ్యాన్ని బట్టి నీళ్లు కరెక్ట్ గా కొలత తీసుకొని వేసుకున్నారంటే అన్నం ఇలా పొడి పొడిగా మంచిగా వస్తుంది. దానికి తోడు మనం ఇందులో నిమ్మకాయ రసం కూడా వేసాం కాబట్టి అన్నం పొడి పొడిలాడుతుంది. మీకు అడుగున ఏమన్నా కొంచెం చెమ్మగా ఉందనిపిస్తే ఇలా అన్నం అంతా ఒకసారి కిందకి పైకి మంచిగా కలిపేసుకోండి. ఇలా కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఒక్క 10 నిమిషాలు మనం మూత పెట్టేసి పక్కన పెట్టేసామంటే ఈ అన్నం సెట్ అయిపోతుంది. 10 నిమిషాల తర్వాత చూడండి, నేను మీకు చూపిస్తున్నాను. మూత తీయగానే గుమగుమలాడుతూ మంచి వాసన వస్తుందండి. అన్నం కూడా చూడండి ఎంత పొడి పొడిలాడుతుందో. ప్లెయిన్ బిర్యానీ చాలా బాగా కుదిరిందండి. మీరు కావాలంటే పైనుంచి ఇంకొంచెం నెయ్యిని కూడా వేసుకోవచ్చు. ఈ ప్లెయిన్ బిర్యానీ నాన్ వెజ్ కర్రీస్ లోకి బాగుంటుంది, అలాగే వెజ్ కర్రీస్ లో కూడా బాగుంటుంది. పన్నీర్ మసాలా, క్యాప్సికమ్ మసాలా, ఎగ్ మసాలాతో కూడా ఈ రైస్ చాలా బాగుంటుంది. ఇవేం కాకుండా ఉత్త రైతాతో కూడా ఈ రైస్ సూపర్ గా ఉంటుంది.
ఈ ఫ్లేవర్ఫుల్ ఇంకా టేస్టీ ప్లేన్ బిర్యానీని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.